ఆమె భర్త నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఎవరి జీవితం వారిది, ఎవరి బతుకు వారిది అనుకున్నారంతా. కానీ భర్తలో పుట్టిన అనుమానం పెనుభూతమైంది. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో కుమారుడితో కలిసి ఆమెను అంతమొందించారు. గద్వాల జిల్లాలో కలకలం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన వడ్ల సరోజ ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తల, ముఖానికి బలమైన గాయాలై ఇంటిలో మంచం మీద పడి ఉండడాన్ని కుమారుడు, సోదరుడు గమనించారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే సరోజను ఆమె భర్త, పెద్ద కుమారుడే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గద్వాలకు చెందిన వడ్ల రాము, సరోజలకు 2001లో వివాహమైంది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. సరోజ ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందన్న అనుమానంతో రాము తరచూ ఆమెతో గొడవపడేవాడు. భర్త తరచూ వేధిస్తున్నాడని 2009లో భర్తను భార్య జైల్లో పెట్టించింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ రాజీపడి మళ్లీ సంసారాన్ని ప్రారంభించారు. అయినా వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో ఇద్దరూ విడిపోయారు. పిల్లల్ని తన వెంటే తీసుకెళ్లిన సరోజ ఐజలో కుట్టుమిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండో పెళ్లి చేసుకున్న రాము నారాయణపేటలో నివాసముంటున్నాడు. పిల్లల్ని చూసేందుకు అప్పుడప్పుడు మొదటి భార్య ఇంటికొచ్చిన రాము సరోజ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసేవాడు. తల్లి ప్రవర్తనతో పిల్లలు నష్టపోతారని భావించి ఆమెను హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. తల్లి ప్రవర్తన వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని భావించిన పెద్ద కుమారుడు వినోద్ సైతం తల్లి హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం జూలై 1న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పెద్ద కుమారుడు వినోద్, రాము కలిసి సరోజపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తలను ఇంట్లో బండకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అనంతరం ఆమెను మంచంపై పడేసి నిందితులిద్దరూ పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి చిన్న కుమారుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. ఈ నెల 1వ తారీఖున వడ్ల సరోజ అనే ఒక వివాహిత తలకు, కంటి మీద హెడ్ ఇంజరీస్ ఉండడంతో చనిపోయిందన్న కంప్లైంట్ మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఐజా పోలీస్ స్టేషన్ లో. ఆమె యొక్క హస్బెండ్ వడ్ల రామాచారి అండ్ వాళ్ళ అబ్బాయి వడ్ల వినోద్, వీళ్ళిద్దరూ అంటే రామాచారికి ఈ సరోజకు అంటే గతంలో నుండే ఓవరాల్ గా విడాకులు అయిపోయి రామాచారి వేరే పెళ్లి చేసుకొని కోసిగిలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వచ్చిపోయేవాళ్ళు. ఈమె వేరే వారితో అఫైర్ ఉందనే ఒక అపనమ్మకంతో వచ్చిన ప్రతిసారి గొడవ పడేవాళ్ళు. ఈమె ప్రవర్తన ఎంతకి మారకపోవడంతో, మారలేదనే ఒక అపనమ్మకంతో ఈ కొడుకును కూడా బ్రీఫ్ చేసి ఇద్దరు ఆ రోజు 1వ తారీఖు మాట పెంచుకొని గొడవ పెట్టుకుని భార్యతో, భార్య ఎవరు లేని టైంలో కొడుకు కాపలాగా వస్తున్నప్పుడు తండ్రి లోపల ఈ రామాచారి ఆమె తలను ఫ్లోర్ కేసు కొట్టి అలాగే మంచం కేసు కొట్టడం వల్ల హెడ్ కు అలాగే తల మీద దెబ్బ తగలడంతో హాస్పిటల్ తీసుకుపోతున్న క్రమంలోనే బ్రాడ్ డెడ్ అని డాక్టర్ చెప్పడంతో అది డెత్ డిక్లేర్ చేశారు.